క్యారెట్ కొబ్బరి లడ్డు చేస్తున్నారు గాయత్రి గారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, బెల్లం 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకులు 4, జీడిపప్పు కొద్దిగా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. రెడీ అండి గాయత్రి గారు? మీరు రెడీ అండి. ఓకే, ముందేం చేసుకోవాలి? ముందు కొద్దిగా నెయ్యి వేసుకోండి. గాయత్రి గారు బాగా వంటలు చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఇష్టమా మీకు? ఇష్టమే. చేయడం ఎక్కువ ఇష్టం అండి. చేయడం ఎక్కువ ఇష్టం. అవునండి, అలా ఇష్టం ఉన్న వాళ్ళే మాకు ఇష్టం. ఓకే, సో నెయ్యి వేడైందండి. నెక్స్ట్ ఏం వేసుకుందాం? జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్క తీసు. స్వీట్లు బాగా చేస్తూ ఉంటారా లేకపోతే హాట్ బాగా చేస్తూ ఉంటారా? రెండు బాగానే చేస్తాను. రెండు చేస్తారా? తీసేసుకుందాం. మిగిలిన నెయ్యిలోనే క్యారెట్ తురుము వేసుకోవాలా? ఓకే. సో ముఖేష్, ఏం చేస్తూ ఉంటావు? నీ హాబీస్ ఏంటి? నీకేమంటే బాగా ఇష్టం? రీడింగ్ అండ్ గేమ్స్. రీడింగ్ అండ్ గేమ్స్. ఏం రీడింగ్? స్కూల్లో హోంవర్కా, బయట బుక్సా? స్కూల్ చదువుకుంటావు బాగా. అండ్ గేమ్స్ ఆడుకోవడం. ఓకే, క్యారెట్ కాస్త నేతిలో వేగాలి. ఆలో పెయింట్ చేద్దాం. మీరు ఏదైనా పాట పాడతారా? మా బాబు పద్యం చెప్తాడండి. ఓ, మీ బాబు పద్యం చెప్తాడు. ఉప్పు కప్పు రంబు, అదేనా? అది కాదండి. ఓ, అది కాదా? ఓకే, చెప్పైతే. ఆ కన్న కూడి అమృతము తోకోకనిచ్చువాడు దాత దైద్రిన్, శివకూచువాడు మనుజుడు, తేకుల గలవాడే వంశంలో గొప్పవాడి సుమతి. పాపం ఏంటి? దాని అర్థం ఏంటి? లోకంలో ఆకలితో ఉన్నప్పుడు తినే అన్నమే అమృతంలా ఉంటుంది. దేనికైనా వెనకడుగు వేయక దానం చేసేవాడే దాత, కష్టాలలో ఓచుకునేవాడే మానవుడు, ధైర్యం గలవాడే వంశంలో గొప్పవాడి సుమతి. సూపర్ రా, భలే చెప్పావు. యాక్చువల్లీ మీరు చాలా లక్కీ అండి గాయత్రి గారు. ఎందుకంటే మీ అబ్బాయి ఆకలితో ఉన్నప్పుడు ఎలా ఉన్నా తినేస్తాడు. ఈ పద్యం ద్వారా నాకు తెలిసింది అదే కదా? అవునండి. నెక్స్ట్ అండి, ఈ కొబ్బరి కూర దాంట్లో వేసుకోవాలి. ఓకే, పచ్చి కొబ్బరా? పచ్చి కొబ్బరేనండి. పచ్చి కొబ్బరి తురుము. ఇది క్యారెట్ కొబ్బరి లడ్డు కాబట్టి బోత్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఇంకేంటి గాయత్రి గారి విశేషాలు? నేను చిట్కా చెప్తానండి. ఓ, చెప్పండి. అభిరుచి చిట్కానా? అభిరుచి కాదు, ఫేస్ కు సంబంధించిన చిట్కా. చెప్పండి. ఫస్ట్ చెప్పండి ఇమ్మీడియట్ గా. వరిపిండిలో కొద్దిగా తేనె, నిమ్మరసము, శనగపిండి అన్నీ కలిపి ముఖానికి అప్లై చేసుకుంటే మొహం మీద ఉన్న మొటిమలన్నీ పోతాయండి. సో పింపుల్స్ ఉన్న అమ్మాయిలు చూడండి. అయిపోయిందా అండి? ఈ కొబ్బరి ఇక్కడ ఇట్లా ఉండలుగా ఉంది కదా, అలా ఉంటే మనకి లడ్డూలో ఇబ్బందిగా ఉండదు? ఏం ఉండదండి. ఓకే అండి, నెక్స్ట్ టైం వేసుకుందామండి. బెల్లం వేసుకోవచ్చు. బెల్లం ఇందులో వేసేస్తున్నారా? సో ఈ బెల్లం కొంచెం కరగాలి కదా? కరగాలి. మనకి కాస్త లడ్డు చుట్టుకునే విధంగా పాకం వస్తే సరిపోతుంది. నాకు తెలిసి ఇది ఎక్కువ రోజులు అయితే నిలువ ఉండే ఛాన్స్ లేదు కదండి. కొబ్బరి అయితే కాస్త కష్టమే. అవునండి, ఇది హెల్త్ కూడా మంచిదండి. క్యారెట్ కొబ్బరి కూడా హెల్త్ కి మంచిది. పైగా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హాయిగా పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. సేమ్ మీరు చేసినట్టే చేశారా? మీ రెసిపీ కదా ఇది, మీ అమ్మాయి అడిగింది కాబట్టి నేను ఇలాగే చేస్తాను. కొంచెం షుగర్ యాడ్ చేస్తాను. ఇంతకీ మీ ఇద్దరికి రిలేషన్ ఏంటి? అంటే పరిచయం ఉందా? సిస్టర్స్ అండి. అవునా? అవునండి. అయితే మీ ఇద్దరికి కూడా రిలేషన్ ఉన్నట్టే. సో మీరు అక్క, ఆవిడ చెల్లి. అవునండి. ఓ, ఎంతమంది మీరు? మేము 5 మెంబర్స్ సిస్టర్స్ అండి. 5 మంది. నేను 4, తను 5. నేను లాస్ట్. మీరు లాస్ట్. సో బాగా ప్యాంపర్డా? బాగా ముద్దు చేస్తారా మిమ్మల్ని? అవునండి, చాలా అల్లారి ముద్దుగా పెరిగాను. అల్లారి ముద్దుగా. ఆహా, మరి 4 అక్కలంటే మరి 4 స్తంభాలు ఉన్నట్టేగా. మనకి ఏం ఫికర్ లేదు. మా ఫ్యామిలీ మెంబర్ అందరికీ హాయ్ చెప్పండి. తప్పకుండా మీ సిస్టర్స్ అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా హాయ్. ఓకే, సో చక్కగా కరిగిపోయింది కదా బెల్లం అంతా. అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఓకే, సో మరి లడ్డూలు చుట్టుకోవాలి అంటే పాపం కాస్త చల్లారాలి కదా, చేత్తో చుట్టాలి కాబట్టి అప్పుడు దాకా మనం వెయిట్ చేద్దాం. ఓకే, సో చల్లారిందా అండి? చల్లారిపోయిందండి. ఇప్పుడు జీడిపప్పును ఏలక్కాయలు వేసుకుందామండి. ఓకే, కిస్మిస్ జీడిపప్పు యాడ్ చేసుకుని లడ్డూలు చుట్టేసుకోవడమే.
యాలకుల పొడి అండి. దాన్ని అలాగే వేసేస్తారా? వేయచ్చు. తినేటప్పుడు కొంతమందికి బాగా ఇబ్బందిగా ఉంటుంది కాసేపు, కాబట్టి ఇలాచి పౌడర్ లా వేసుకుంటే బెస్ట్ ఏమో. లడ్డు కదా. సరే, లడ్డు చుట్టేస్తారా? చుట్టూ. సో ఆల్రెడీ మనకు కొంచెం ఆ నెయ్యి అది ఉంటుంది కాబట్టి లడ్డు ఈజీగానే అయిపోతుంది. సో ఇలా ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని అన్ని లడ్డూలు చేసుకుని డబ్బాలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. 2-3 రోజులు నిల్వ ఉంటాయి. ఓకే. ఐ థింక్ ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఇంకొంచెం టైట్ అయ్యి టైట్ అవుతుంది, దగ్గర పడుతుంది, గట్టి పడతాయండి. కాస్త చేసిన వెంటనే మనకు ఆ బెల్లం పాకం అదంతా కూడా ఇంకా మనకి అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం స్మూత్ గా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టినా కాసేపు, లేకపోతే బయటికి అలా వదిలేసినా పర్వాలేదండి, గట్టి పడిపోతాయి. అయిపోయిందండి? అయిపోయిందండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. సూపర్. సో లడ్డూలు రెడీ అయిపోయాయి, క్యారెట్ కొబ్బరి లడ్డూలు. వీటిని టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యారెట్ కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత బెల్లం వేసి దగ్గర పడనివ్వాలి. ఇది కాస్త చల్లారాక వేయించిన జీడిపప్పు, వేయించిన కిస్మిస్, యాలకులు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, క్యారెట్ కొబ్బరి లడ్డు రెడీ.